హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ బాను. వీడియో వచ్చేసి ఏంటంటే thumbnail చూసే ఉంటారు కదా, చికెన్ దమ్ బిర్యానీ హోటల్ స్టైల్లో ఎట్లా చేస్తారో ఈ వీడియోలో మీకు నేను చూపిస్తున్నా. ఓకేనా. ఇక్కడైతే బిర్యానీ ఆకు, యాలకులు, లవంగాలు, కసూరి మేతి, మరాఠీ మొగ్గ, ఇంకా బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే తీసుకొని పక్కన ఫస్ట్ అయితే బాస్మతి రైస్ 1 kg తీసుకున్నా. హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే రైస్ అయితే పొడి పొడిగా అవుతుందని నేను ఫస్టే బాస్మతి రైస్ని కడుక్కొని అవన్నీ పెట్టి మూత పెట్టేసి పక్కనైతే పెట్టేసుకున్నా. ఇక్కడైతే పుదీనా అయితే కట్ చేస్తున్నా. సో కేజీ చికెన్కి నేను సరిపడా పుదీనా, కొత్తిమీర అయితే తెప్పించుకొని కట్ చేసి అయితే పక్కన పెట్టేసుకుంటున్నా. సో కేజీ చికెన్కి కేజీ బాస్మతి రైస్ అయితే తీసుకున్నా. సో మనకు బిర్యానీ అంటేనే గుర్తొచ్చేది ఫ్రైడ్ ఆనియన్స్ పక్కా వేయాలి. సో నేనైతే ఆనియన్స్ అయితే ఎక్కువనే తీసుకుంటున్నా. సో కలర్ఫుల్గా అయితే ఉంటుంది కదా, టేస్ట్ అయితే సూపర్ ఎమ్మీగా అయితే ఉంటుంది. ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకుంటున్నా. ఆనియన్స్ కట్ చేసిన తర్వాతకి ఆల్రెడీ పుదీనా కట్ చేసిన కదా, పుదీనా కట్ చేసిన ఇంకా ఒక మిక్సీ జార్ తీసుకొని పుదీనా, కొత్తిమీర, ఇంకా టేస్ట్ కోసం అని మిర్చి అయితే వేస్తున్నా. నేను కేజీకి ఒక 5-6 అట్లా వేస్తున్నా. వేసిన తర్వాతకి మిక్సీ జార్లో ఆ పేస్ట్ అయితే పట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఆనియన్స్ అయితే చాలా కాబట్టి కొద్దిగా టైం ఎక్కువనే పడుతుంది. సో మిక్సీ జార్ తీసుకొని పుదీనా, కొత్తిమీర, ఇంకా పచ్చిమిర్చి అయితే పక్కా వేయాలి. ఎందుకంటే పచ్చిమిర్చి వేసి ఏమవుతుంది అనమాట అంటే టేస్ట్ బాగుంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది అనమాట, ఎమ్మీగా కొంచెం స్పైసీగా ఉంటుంది. అందుకని ఆ పేస్ట్ అయితే తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. కేజీ చికెన్ని 2-3 టైమ్స్ వాష్ చేసిన తర్వాతకి మ్యాగ్నేట్ చేసుకోవాలి. హాఫ్ అన్ అవర్ మ్యాగ్నేట్ చేసుకుంటే టేస్ట్ అయితే ఎమ్మీగా బాగుంటుంది. సో ఆ పేస్ట్ అయితే దాంట్లో వేయాలి. చికెన్ వాష్ చేసి పేస్ట్ అందులో వేసి నెక్స్ట్ పసుపు, కేజీ చికెన్కి నేనైతే 1 టేబుల్ స్పూన్ వేసిన. కారం అయితే తగినంత, మీరు మీ క్వాంటిటీ అంటే కారం ఎక్కువ ఉంటే తక్కువ వేసుకోండి. అట్లా నేనైతే 3 స్పూన్స్ వేసిన. తర్వాతకి ధనియాల పొడి, తర్వాతకి నెక్స్ట్ గరం మసాలా, ధనియాల పొడి మస్ట్ అండ్ షుడ్. ఎందుకంటే మనం చికెన్ దమ్ బిర్యానీ అంటేనే మనం ఎట్లా అనుకుంటాం, స్పైసీగా ఉండాలి అనుకుంటాం. కాబట్టి మస్ట్ అండ్ షుడ్ ధనియాల పౌడర్, గరం మసాలా అయితే తీసుకోవాలి. నెక్స్ట్ ఏంటి, సాల్ట్. అన్నేసి చూడు అంటుంది. మనం ఇన్ని వేసిన తర్వాత సాల్ట్ అయిపోతే టేస్ట్ ఎట్లా వస్తుంది? సో అందుకని సాల్ట్ అయితే పక్కా వేయాలి. ఇంకా లెమన్ అయితే కొందరికి ఇష్టం ఉంటుంది, కొందరికి ఇష్టం ఉండదు, స్కిప్ చేయొచ్చు నచ్చని వాళ్ళు. నేనైతే ఒక హాఫ్ తీసుకొని లెమన్ అయితే వేస్తున్నా. పక్కన మా వాడు కనిపిస్తుంది కదా, చిన్నోడు. పక్క నేనేం వంటలు చేసినా వాడైతే కిచెన్లో పక్కా ఉండాలి. నేనేం చేస్తున్నా వాడు ఏదో ఒకటి అంది, అమ్మ అది అంది, ఇది అంది అని అంటుంటాడు. సో మీ ఇంట్లో కూడా ఇట్లా చేస్తారు పిల్లలు? కామెంట్ చేయండి. ఓకేనా. మా ఇంట్లో సండే స్పెషల్ ఏంటంటే చికెన్ దమ్ బిర్యానీ. మీరేం చేసుకోరో కామెంట్ చేయండి. ఓకేనా. ఇంకా ఈ ప్యాటర్న్ యూజ్ చేసి మీరు కూడా ట్రై చేసి చూడండి, ఎట్లా వస్తుందో కామెంట్ చేయండి. నాకైతే నెక్స్ట్ లెవెల్ వచ్చింది. వాహ్ సూపర్ అన్నారు తిన్న వాళ్ళు. నెక్స్ట్ చేసిన తర్వాత మా ఇంట్లో బాగా వచ్చింది అన్నారు. సో మీరు కూడా ఇట్లా ట్రై చేసి చూడండి. నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా గరం మసాలా తర్వాత ఇంకా కర్డ్ అయితే వేస్తున్నా. ఇంకా కర్డ్ వేసిన తర్వాత ఆ మొత్తం చికెన్ అయితే బాగా కలపాలన్నమాట. మనం ఎంత కలిపితే అంత టేస్ట్ వస్తుంది. సో బాగా మ్యాగ్నేట్ చేయాలి కాబట్టి చేయితోటి మంచిగా కలపాలి. పేస్ట్ అదంతా అడుగంటించకుండా ముక్కకు పట్టేటట్టు బాగా వేయాలి. నెక్స్ట్ ఇంకా అల్లం పేస్ట్ అయితే తీసుకుంటున్నా. నేను లాస్ట్కి అల్లం పేస్ట్ అయితే 2 టేబుల్ స్పూన్స్ అయితే అల్లం పేస్ట్ తీసుకుంటున్నా. సో పక్కా అల్లం పేస్ట్ వేస్తే టేస్ట్ రాదు కదా. ఇది మొత్తం ఒకసారి కలుపుదామని కలుపుతున్నా. నెక్స్ట్ అల్లం పేస్ట్ వేసి మళ్ళీ ఒకసారి కలుపుదామని తీసుకొని అయితే మ్యాగ్నేట్ చేసుకుంటున్నా. ఒక 10-15 మినిట్స్ మ్యాగ్నేట్ చేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుందని నా విషయం. నేను అట్లా అనుకుంటాను అనమాట. ఒక్కొక్కరు ఒక విధంగా చేస్తారు కదా. సో నా స్టైల్లో నేనైతే ఇట్లా చేస్తా, బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా. ఇంకా కలిపి అయితే పక్కన పెట్టేసుకుంటున్నా. ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ ఆయిల్లో వేపడి అయితే ఒక కడాయి పెట్టుకొని దానిలో అయితే ఆయిల్ కొద్దిగా ఎక్కువనే తీసుకుంటున్నా. ఎందుకంటే ఆనియన్స్ దానిలో మునిగి మంచిగా
రెడ్ కలర్ కావడానికి టైం పడుతుంది కదా. సో మనం ఆయిల్ కొంచెం ఎక్కువ తీసుకున్నాం అనుకో, హీట్ ఎక్కువ చేస్తే తొందర అవుతుంది అనమాట. సో నేనైతే ఒక 5 మినిట్స్ అయితే పట్టింది ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకోవడానికి. అంతలోపు అవి మ్యాగ్నేట్ అవుతాయని ఫస్టే మనం బాస్మతి రైస్ చికెన్ని మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకుంటే ఇవి కొంచెం లేట్ అయినా కానీ అవి మ్యాగ్నేట్ అయితే మనకు ఈ పని కూడా అయిపోతుంది. సో మీరు కూడా ఇట్లా ట్రై చేసి చూడండి, ఓకేనా. ఇంకా నాకు రెడ్ కలర్ అయ్యేటప్పటి వరకు తీసుకున్న ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకున్నా. ఇంకా ఇప్పుడు మ్యాగ్నేట్ అయిన చికెన్ని పోపు వేసుకోవడం కోసమని 2 ఆనియన్స్ కట్ చేసి పోపు వేసిన అనమాట. మళ్ళీ ఇందులో ఒక ఆకు, అది బిర్యానీ ఆకు, యాలకులు, లవంగాలు, కసూరి మేతి, మరాఠీ మొగ్గ, అవన్నీ అవన్నీ వేసి ఒకసారి అయితే కలుపుకుంటున్నా. ఇప్పుడు కలుపుకొని కొద్దిగా రెడ్ కలర్ అయిన తర్వాతకి మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ అయితే దానిలో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత సిలిండర్ అయితే సిమ్లో పెట్టుకోవాలి. పెద్ద పెట్టుకుంటే ఏమవుతుందంటే గిన్నె అడుగంటుతుంది అనమాట. సో మనం అడుగంటకుండా చాలా నీట్గా సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. ఒక 5 మినిట్స్కి ఒకసారి అయితే కలుపుతూ ఉండాలి. పక్కన అయితే రైస్ పెట్టిన రైస్ అయితే 80% అయితే కుక్ కావాలి. మొత్తం ఉడికిందనుకో మనకి పొడిగా కాదనమాట. హోటల్ స్టైల్లో రావాలంటే మనం 80% అయితే పక్కా ఉడకాలి. 100% ఉడుకోదు, ఎందుకంటే మనం మళ్ళీ దమ్ చేస్తాం కదా, దమ్ చేసేటప్పుడు ఉడుకుతుంది అనమాట. అట్లా మనం 80% ఉడికిన తర్వాతకి ఒక జారాస ఉంటే తీసుకొని దానిని వడగట్టాలన్నమాట. రైస్ని వడగట్టిన తర్వాతకి అంతలోపు చికెన్ ఉడుకుతుంది. చికెన్ ఒక 90% ఉడకాలి, కొంచెం ఎక్కువనే ఉడకాలి. 90% ఉడికిన తర్వాతకి రైస్ అయితే నేను తీసి పక్కన పెట్టుకుంటున్నా. 80% అయితే కుక్ అయింది. సో ఒక జారస్ తీసుకొని బయటికి తీస్తున్నాను అనమాట. రైస్ని వాటర్ ఉంటాయి కదా, దాన్ని పక్కకు తీసి పెట్టుకున్నా. అయితే ఒక గ్లాస్ అయితే పక్కన తీసి పెట్టుకోవాలి, ఎందుకంటే దమ్ చేసేటప్పుడు మనం కొంచెం ఏడలకు అట్లా పోస్తే ఇంకా ఏమైనా ఉడకని ఉంటే కుక్ అవుతుంది అనమాట. మనం చెప్పినా కానీ 80% ఉడికితే మిగతా 20% దమ్ చేసేటప్పుడు అయితే ఉడుకుతుంది. సో అందుకని వాటర్ అయితే ఒక గ్లాస్ తీసి పక్కన పెట్టేసుకున్నాం. ఇంకా ఆలోపు అయితే చికెన్ అయితే ఉడుకుతుంది. సో ఇంకా 5 మినిట్స్ అయితే ఉడకనీలే అని పక్కన పెట్టేసిన, మూత పెట్టేసి పక్కన పెట్టేసిన. మీరు ఎట్లా వేసుకుంటారో కామెంట్ చేయండి, ఓకేనా. మా ఇంట్లో సండే అయితే చికెన్ బిర్యానీ చేసుకున్నాము. సో వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. 5 మినిట్స్కి ఒకసారి అయితే అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. కనిపిస్తుంది కదా మీకు, సూప్ ఎక్కువ ఉండకుండా కొంచెం దగ్గరికి అయ్యేటట్టు చూసుకున్నాను నేనైతే, ఎందుకంటే మనం కర్రీ చేసలేం కదా. సో బిర్యానీకి అయితే ఎక్కువ సూపు అవసరంలే, కొద్దిగా సూప్ ఉన్నా కానీ రైస్లోకి తినొచ్చని జస్ట్ చికెన్ ముక్కల కాడికి తీసి ఇప్పుడు ఇంకా దమ్ చేసుకోవడమే. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది. ఏమంటారు, ఆయిల్ పైకి కనిపిస్తుంది కదా, పైకి వచ్చేసింది. ఇంక ఇప్పుడు దమ్ చేయడానికైతే వేరే గిన్నె పెట్టేసుకున్నా. సో ఇది అయిపోయిన తర్వాతకి నెయ్యి అయితే తీసుకుంటున్నా. నెయ్యి ఎందుకు తీసుకుంటున్నా అంటే టేస్ట్ ఉంటుంది, ఇంకా మనకు చేతికి మంచిగా ఏమంటారు కలుపుతుంటే మంచిగా అనిపిస్తుంది. ఇంకా అందులో నోటికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది, ఎమ్మిగా. అందుకని నేను నెయ్యి అయితే తీసుకుంటున్నా. ఫస్ట్ నెయ్యి తీసుకొని కొద్దిగా చికెన్ అయితే ఒక లేయర్ ఫస్ట్ చికెన్ వేస్తున్నా, ఎందుకంటే రైస్ వేస్తే కొద్దిగా మాడుతుంది అనేది నా ఫీలింగు. సో అందుకనే నేను ఫస్ట్ చికెన్ వేసిన తర్వాతకి బాస్మతి రైస్ అనేది ఒక లేయర్ వేసిన తర్వాతకి కొత్తిమీర, పుదీనా వేసి ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేస్తున్నా. ఆనియన్స్ వేసిన తర్వాతకి మళ్ళీ చికెన్ వేసి కొద్దిగా సూప్ వేసి సర్వ్ చేస్తా. మళ్ళీ నెయ్యి వేసిన అనమాట. నెయ్యి అయితే మన ఇష్టం, అది మనం ఎక్కువ వేసుకోవడం తక్కువ వేసుకోవడం అనేది మనకి ఇష్టం. కొందరికి ఇష్టం ఉంటుంది, కొందరికి ఇష్టం ఉండదు. సో నాకైతే నెయ్యి ఇష్టం కాబట్టి నేనైతే వేసేస్తున్నా. తర్వాతకి బాస్మతి రైస్ వేసిన తర్వాతకి చికెన్ అయితే మళ్ళీ ఒక లేయర్ అయితే వేసిన. ఫ్రైడ్ ఆనియన్స్ అయితే మస్ట్ అండ్ షుడ్ అయితే వేయాలి, ఎందుకంటే కలర్ఫుల్గా ఉంటుంది, టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, అందుకని వేసిన. ఇంకా నెక్స్ట్ అయితే బాస్మతి రైస్ వేసి కొత్తిమీర, పుదీనా మొత్తం 4 లేయర్లు అయితే వచ్చేసినాయి. ఎందుకంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నా కదా, కేజీ చికెన్, కేజీ బాస్మతి రైస్. సో ఉడికితే ఎక్కువైంది కదా, అందుకని
బౌల్ అయితే కరెక్ట్ నిండగా అయిపోయింది. ఇంక ఉన్న నెయ్యి మొత్తం వేసి లాస్ట్కి కొంచెం ఏమంటారు గడ్డ కట్టినట్టయితే కొంచెం హీట్ చేసి మళ్ళీ ఇంకా నెయ్యి అయితే వేస్తున్నా. సో చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయినట్టే. ఒక 10-15 మినిట్స్ అయితే సిమ్లో పెట్టేసి మనం దానికి గట్టిగా ఏమన్నా బరువు ఉండేది పెట్టి 10-15 మినిట్స్ పెడితే ఇంకా బిర్యానీ అయితే రెడీ అయినట్టే. సో ఎమ్మి టేస్ట్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా 10-15 మినిట్స్ అయిన తర్వాత దింపుతున్నా అనమాట. కొంచెం వెయిట్ ఎక్కువనే ఉంది, కింద పెట్టేసుకుంటున్నా. చూడాలి కదా ఎట్లుందో. ఎమ్మి చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా హోటల్ స్టైల్లో ఎట్లుందో. సో మీరు కూడా ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. కనిపిస్తుంది కదా హోటల్ స్టైల్లో కలర్ఫుల్గా ఎంత ఎమ్మిగా చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది.